తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ నిర్మల్ గారితో ప్రారంభమై ఆవిడ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కారు మహిళా దర్శకురాలుగా. ఇప్పుడు అదే కోవలో అదే క్రమంలో మరొక మహిళా దర్శకురాలు, చాలా అత్యంత ప్రతిభావంతురాలైన కోన నీరజ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యారు అనగానే కొంతమంది ఏంటంటే ఏముంది కోన వెంకట్ గారు ఉన్నాడు కదా వెనకతల. ఐ థింక్ టుమారో మనము ఏ ఫ్యామిలీ నేమ్ లేకుండా సక్సీడ్ అయినా కూడా ఇంతకుముందు సిద్ధు చేసిన జాక్ ఇట్ ఇస్ ఏ మిస్ఫైర్ కంప్లీట్గా. ఆ సినిమా చూసిన తర్వాత మీరు స్క్రిప్ట్లో చేంజెస్ కానీ? No sir, so the script I had written first had a very soft characterization of Varun, the character that he's playing. But then after Tillu's success, today I know that is the character that trailer lo kani whatever you saw, he is that in the film. పని కాదు మరి అలా అలా కాదు నీకు సిద్ధు గురించి ఒక పాపులర్ కామెంట్ ఉంది. అదేంటంటే సిద్ధు కథలోని In my field, in my film, for me, that never happened. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ నిర్మల్ గారితో ప్రారంభమై ఆవిడ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కారు మహిళా దర్శకురాలుగా. ఆ తర్వాత నందిని రెడ్డి గారు అని ఇలాగా కొంతమంది మహిళా దర్శకులు, కలిదిండి జయ అని వాళ్ళు రావడం జరిగింది. ఇప్పుడు అదే కోవలో అదే క్రమంలో మరొక మహిళా దర్శకురాలు, చాలా అత్యంత ప్రతిభావంతురాలైన మహిళా దర్శకురాలు ఇప్పుడు రేపటి రోజున ఆవిడ సినిమా ప్రేక్షకుల లోకం ముందుకు రాబోతుంది. అదే తెలుసు కదా సినిమా. ఆ సినిమా డైరెక్టరే కోన నీరజ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. ఆవిడ అనుభవాలు, ఆవిడ ప్రయోగాలు, ఆవిడ కష్టాలు, సుఖాలు, ఈ సినిమా ప్రయాణానికి సంబంధించి అడిగి తెలుసుకుందాం. మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ నమస్తే. Namaste sir, namaste. అమ్మ, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మీ ఒక మహిళ, అఫ్ కోర్స్ మహిళలు ఏదో అంటారు చూడండి, ముదితలు నేర్వగరాని విద్య లేదు ముద్దారు నేర్పించినన్ అని. అంటే వాళ్ళకి మంచిగా గనక నేర్పితే ఏ పనైనా చేసేయగలరు మహిళలు. చంద్రమండలంలోకి వెళ్ళి వచ్చేస్తున్నారు, స్పేస్లోకి వెళ్ళి వచ్చేస్తున్నారు. ఏమ్మా? Thank you sir. సో ఇది ఈ సినిమా డైరెక్టర్ అవ్వడం అన్నది మీ కళ, ప్యాషనా, ఫోర్సా, రిక్వైర్మెంటా, ఏంటిది అసలు? Yeah, the other two words కాదు సార్. Definitely it was my dream and my passion. ఆ రెండు combined. బట్ అది కూడా ఒక 5 ఏళ్ల కింద ఐ స్టార్టెడ్. ఆ రైటింగ్ అనేది ఎప్పటి నుంచో ఉండింది నాకు. కాకపోతే ఓవర్ ద టైమ్ రాసింది అదొక జస్ట్ కథలాగా రాసి ఇచ్చేద్దాం అనుకున్న దాన్ని, ద మోర్ ఐ గాట్ ఇన్ టు ఇట్, మనం అనుకునే ఒక ఎమోషన్ ని మనమే బెస్ట్ ట్రాన్స్లేట్ చేయగలుగుతాము అని ఒక థాట్ వచ్చి, కరెక్ట్. దెన్ మై ఫ్రెండ్స్ లైక్ నాని ఆర్ నితిన్ వీళ్ళందరూ దే సపోర్టెడ్, ప్రోత్సహించిన తర్వాత ఐ థాట్ అది ట్రై చేద్దాము. అదేమో వై నాట్ అనే ఒక థాట్ వచ్చిన తర్వాత చాలా చాలా ఆలోచించుకొని దెన్ ఇంకా ఫైనల్గా ఐ థాట్ వెళ్ళి ఐ నరేట్ ఇట్ టు సంబడి అదర్ దెన్ నా ఫ్రెండ్స్ కాకుండా ఇంకెవరితో చెప్పి చూద్దాం ఏంటో అని. అలాంటి ఒక ప్రాసెస్లో సిద్ధు డిజిటల్ టీవీలో చూస్తూ నేను నితిన్ అనుకున్నాం, సంబడి లైక్ సిద్ధు నీ స్క్రిప్ట్కి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాడు అని. అట్లా ఆ రోజు నైట్ ఏదో 10:30కి మేము చూస్తాడు అనుకున్న వాళ్ళం. అప్పటికప్పుడు తను ఫోన్ చేశాడు సిద్ధుకి, నితిన్ చేసి ఇంట్రడ్యూస్ బోత్ ఆఫ్ అస్ ఆన్ ద ఫోన్. మారేడుమిల్లిలో ఉన్నాం మేము అప్పుడు షూటింగ్ కోసం. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత పులిమేక వి డిడ్ంట్ ఫాలో అప్. మళ్ళీ పులిమేక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మా అన్నయ్యది ఉంటే ఆ ఈవెంట్కి సిద్ధు చీఫ్ గెస్ట్ లా వచ్చాడు. సో ఆ రోజు మళ్ళీ కలిసాం. ఆ రోజు వి గాట్ టు టాక్ ఇంకొంచెం ఎక్కువ. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకో 4 రోజుల తర్వాత నరేషన్, తన స్కెడ్యూల్ బ్రేక్లో నరేషన్ అని ఫిక్స్ అయ్యాము. అండ్ ఒక 3 గంటలు కూర్చున్నాను సార్. ఆ రోజు ఈవినింగ్ ఫోన్ చేసి విల్ డూ ద ఫిల్మ్ అని చెప్పాడు. సో నేను అనుకున్న ఒక 5 ఏళ్ళు అంటే నేను రాసుకోవడం కూడా ఐ టుక్ మై టైం.
ఒక స్క్రిప్ట్ అనే కాకుండా ఐ రోడ్ మల్టిపుల్ స్క్రిప్ట్స్, ఆల్మోస్ట్ ఒక 6 బౌండ్ స్క్రిప్ట్స్ స్టేజ్ లో. నా అభిప్రాయంలో ఇన్ మై డ్రాఫ్ట్ ఒక 6 కథలు రాసుకున్న తర్వాతనే నేను ఐ థాట్ ఓకే నౌ ఐ విల్ పిచ్ టు సంబడి అని. అది ఎందుకు అంటే బికాజ్ ఐ సా నా ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు హీరోలు హు ఆర్ మై ఫ్రెండ్స్ కానీ, డైరెక్టర్స్ హు ఆర్ మై ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు ఏంటంటే ఒక కథ చేసిన తర్వాత అప్పుడు కూర్చొని నెక్స్ట్ సినిమా కోసం రాసుకునే ఒక టైం, ఆ నెక్స్ట్ 6-7 months వాళ్ళు రాసుకోవడం, దెన్ ఒక హీరో ఎప్పుడున్నాడని చూసుకోవడం, అంటే ఒక 1.5 year పోతాం మధ్యలో టైం అనేది. సో ఐ థాట్ ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు డూ దిస్, ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఐ షుడ్ మినిమైజ్ ద టైమ్ లాస్ అండ్ డూ అని దీంతో నేను ఐ వాస్ కంటిన్యూయింగ్ డిజైనింగ్ కాస్ట్యూమ్స్, డూయింగ్ నా కాస్ట్యూమ్ డిజైనర్ గా ప్యారల్ గా రాసుకుంటూ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. నౌ దట్ ఐఎమ్ ఫస్ట్ స్క్రిప్ట్ డౌన్, సెకండ్ సినిమా మళ్ళీ మార్చ్ నుంచి స్టార్ట్ చేయాలని థాట్ లో ఉన్నాను. ఫెబ్ నుంచి. ఓకే ఓకే. అంటే ఈ సినిమా లేటెస్ట్ ట్రెండ్స్ బట్టి రాసుకున్నారా? ఇట్స్ లవ్ స్టోరీ సార్ కంప్లీట్లీ, అండ్ దాని బేసిస్ లో ఉన్న ఈ 3 people అండ్ దర్ కాంప్లెక్సిటీస్ ఇన్ దర్ లైఫ్, ఆ స్పేస్ లో తీసుకెళ్లిన ఒక ప్రోగ్రామ్. దాని దేర్ జర్నీ, దేర్ హౌ దే గో అబౌట్ దేర్ లైఫ్, వాళ్ళు హౌ సిచ్యువేషన్ ఇన్ దేర్ లైఫ్ ఎఫెక్టెడ్ దెమ్, ఆ స్పేస్ రాసుకున్న కథ ఇది. వెరీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ మోర్ దెన్ ఎనీథింగ్. అవును, మీరు సినిమా ఇండస్ట్రీలో మనిషి అయ్యండి. మీరు వాట్ ఈస్ యువర్ కోర్ స్ట్రెంగ్త్ అమ్మా? ఇన్ విచ్ క్రాఫ్ట్ యూ హావ్ వర్క్డ్ ఫర్? కాస్ట్యూమ్ డిజైనర్. మీరు తర్వాత కాన్ వెంకట్ గారు లాంటి ఒక చాలా ప్రామినెంట్ పర్సన్, బిగ్గెస్ట్ రైటర్, ఆయనకి మీరు సిస్టర్ అయి ఉండి ఇండస్ట్రీలో ఉండి మీరు రాసుకున్న కథ 5 ఏళ్ళు పట్టడానికి కారణం ఏంటమ్మా? ఈ కథ ఒక్కటే కాదు సార్, అదే అంటున్నాను, 5 ఏళ్లలో నేను మల్టిపుల్ రాసుకున్నాను. ఓకే, ముందు కథలు రెడీ చేసుకున్నారు. I have about 6 stories already ready. I took my time in 5 years to get all my scripts ready. So that now once I start working, I don't waste my time and ante. Now if this cinema avagane, next cinema I'm starting from February. Okay. So I didn't want to waste my time in that sense. Kada ante to be very precise technical ga ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి లేదా స్టార్ట్ అయిన తర్వాత జరగడానికి ఇక్కడ ఎవరికైనా ఛాలెంజెస్ తప్పు. దెర్ ఇస్ నో జెండర్ ఫిమేల్ జెండర్ డిఫరెన్స్ ఏం లేదు ఇండస్ట్రీలో, ఎవరికి ఉండే ఛాలెంజెస్ ఉంటాయి. కరెక్ట్. బట్ విమెన్ క్లెయిమ్ వాళ్ళు మాకు చాలా మేల్ చావనిస్టిక్ ఇండస్ట్రీ అండి, ఇది అప్రెషన్ అసలు అని కొంతమంది నా ఇంటర్వ్యూలో ఇక్కడ కూర్చొని మాట్లాడిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి? I don't think it's like that, sir. I don't think I won't say Mirannat is not gender biased. It's I have seen my male counterparts also suffer. వాళ్ళకి ప్రెషర్ ఫ్రమ్ సంబడి అవ్వచ్చు, ఆర్ డీలింగ్ విత్ సమ్ టెక్నీషియన్ అవ్వచ్చు, జస్ట్ లైక్ హౌ ఐ డెల్ట్ విత్ నా పీపుల్ దట్ అరౌండ్ మీ, ఆర్ హౌ ఐ హ్యావ్ మై ఇష్యూస్. ఐ ఫెల్ట్ నేను బికాజ్ ఎనీ టైమ్ ఐ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్, ఇప్పుడు ఐ ఫ్రమ్ డిస్కసింగ్ ఇట్ విత్ మై ఫ్రెండ్స్, వాళ్ళు కూడా దే హ్యావ్ గాన్ త్రూ సంథింగ్. ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలే. And so I know that I never felt like because I'm a girl I'm going through something. I felt like because I'm a director and I'm dealing with a certain ఒక issue of handling ఒక production issue ఒక creative issue అలాంటివన్నీ ఉంటే how to go about it అనే కొంచెం ప్రాబ్లం అంతే. దాని మించి I don't think, see I think it's all about how you approach it, sir. ఇప్పుడు I will always be the minimal in a room of men అనేది it's a given. అదే ఇష్యూ అని అయితే నేను డీల్ I don't accept it like that. నేను ఇప్పుడు ఒక బిల్డింగ్ లో ఎనీ గివెన్ డే విమెన్ ప్రాబబ్లీ ఆర్ ద లెసన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ద ఆఫీస్ ఐ గో టు ఎవ్రీ డే, పీపుల్స్ మీడియా ఆఫీస్ లో నేను నా ఫ్లోర్ లో ఒక అమ్మాయి, కింద ఎక్కడో ఎవరు ఇంకో అమ్మాయి. సో ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్ దట్ యూఆర్ వన్ ఇన్ అ లాట్. సో దట్ షుడెంట్ డిఫైన్ వాట్ యూ డూ ఆర్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఇన్ అ రూమ్. నేను అప్రోచ్ అయ్యే కాన్వర్సేషన్ ఆర్ హౌ ఐ యామ్, ఐఎమ్ అబ్సల్యూట్లీ కాన్ఫిడెంట్ ఇన్ హౌ ఐ గో త్రూ మై డైలీ లైఫ్ or in my direction space lo kani. So I don't think that was ever the reason, or that I never felt that anta na perspective lo అమ్మాయిలు అబ్బాయిలు అనే డిఫరెన్సియేషన్ ఒకసారి వన్స్ ఐ ఎంటర్టైన్ దట్ థాట్ ఇన్ మై హెడ్, నేను పుట్టింగ్ కార్నరింగ్ మై సెల్ఫ్. సో ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ లైక్ దట్. డెఫినెట్లీ దేర్ ఇస్ అ కాషియస్నెస్ విత్ విచ్ వి అప్రోచ్. ఇప్పుడు నేను నా సెట్ లో పనిచేసే అమ్మాయిలు ఇప్పుడు నైట్ షూట్ ఏదైనా జరిగినప్పుడు ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ టు జస్ట్ మేక్ షూర్ వాళ్ళు ఇంటికి వెళ్ళారా, that 3:34 in the morning we're all leaving sets. So I just give them that one extra call to just say no reach ayava ani. But that is just looking out for one another. Adi evarnina adugetta ante nenu ante ma abbai AD laki call cheyapochu, my girl ADs have called. It's that difference ante. Things like that I think is when she's a girl, let me just be careful or protective ane space vere valla paina kaani, because na pe ipudu let's say my dad or my husband, they check in on me.
నైట్ ఎప్పుడు ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్ళావా, రీచ్ అయ్యావా, అదే ఇట్స్ జస్ట్ అది మినిమం మినిమం దట్ ఇస్ అక్కడ వరకు యు నో దట్ బికాస్ యువర్ గర్ల్ ఆర్ సమ్మన్ దే చెక్ ఇన్ ఆన్ యూ లిటిల్ ఎక్స్ట్రా. దాని మించి ఐ డోంట్ లిమిట్ మై సెల్ఫ్ టు దట్ థాట్ అట్ ఆల్. అదే అబ్బాయిలైనా ఫాదర్ మదర్ అడుగుతారు ఏరా రీచ్ అయ్యావా, అంతే, ఎక్కడ దాని మించి నాకు ఎప్పుడు అనిపించలేదు సార్ జెన్యున్ గా. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నన్ను నేను ఐ ఫీల్ ఐమ్ మైనారిటీ ఇన్ ఎనీ రూమ్, ఐఎమ్ ఆల్రెడీ డిక్లేరింగ్ మై సెల్ఫ్ as a minority and I don't want to think that way. గుడ్ గుడ్ So గుడ్. మీకున్న లిబరిటీ ఆఫ్ థాట్ 100% సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా, టు ది బెస్ట్ బెనిఫిట్ ఆఫ్ ది ఆడియన్స్. I hope so. I hope so. అంటే ఒక జనరల్గా ఎవరు డైరెక్టర్లు అయినా కొంత సినికల్ థింకింగ్ ఉంటుంది, సినికల్ ఎలిగేషన్ ఉంటాయి. ఇవి నార్మల్గా మన ఇండస్ట్రీలో జరిగేవి, అది ఎక్కడైనా జరిగేవి. ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యారు అనగానే కొంతమంది ఏంటంటే ఏముంది కోన వెంకట్ గారు ఉన్నాడు కదా వెనకతల, పెద్ద ఆయన బిగ్ పర్సనాలిటీ, ఆయన ఏముంది ఆయన రికమెండ్ చేసి ఉంటాడు, ఇచ్చేసారు. లేకపోతే ఇంతమంది మేము ఇంత కష్టపడుతున్నాం మాకు ఎవరికి ఛాన్స్ రాలేదు, ఆవిడకి ఎలాగొచ్చేసింది, సిద్ధు ఎలా చేసేసాడు, బట్ ఫర్ కోన వెంకట్ గారు అనే కామెంట్లు ఉన్నాయి. మా హౌ డు యూ హ్యాండిల్ దోస్ కామెంట్స్? That I think I take it with grace and I am taking it as a pinch of optimism. I think tomorrow మనము ఏ ఫ్యామిలీ నేమ్ లేకుండా సక్సీడ్ అయినా కూడా అలాంటి కామెంట్స్ వస్తాయి. ఏదో ఒక రీజన్ వల్ల నువ్వు సక్సీడ్ అయ్యావు అని, ఆర్ ఏదో ఒక రీజన్ వల్ల నీ లైఫ్ రైట్ నౌ ఈజీగా ఉందని చెప్పేవాళ్ళు దిల్ బి ఆల్వేస్ దేర్. ఎస్పెషల్లీ ద జనరేషన్, మనం ఉన్న జనరేషన్లో ద ప్రెజెన్స్ ఇన్ సోషల్ మీడియా అవ్వు, యుల్ ఆల్వేస్ హ్యావ్ దట్. అంటే మనము గుడ్ కామెంట్స్ వచ్చినప్పుడు, పాజిటివ్గా ఎవరైనా మాట్లాడినప్పుడు ఆనందంగా ఫీల్ అవుతామా, అలా నీ నెగిటివ్ వచ్చినప్పుడు కూడా యూ నీడ్ టు టేక్ ఇట్. యూ కాంట్ జస్ట్ సే నాకు ఓన్లీ పాజిటివ్ కావాలి అనుకోలేవు లైఫ్ లో. అనుకోలేక. సో ఇఫ్ సంబడి ఫీల్స్ దట్ వే ఇట్స్ ఓకే, యునో, బికాస్ ఐ నో దట్ ఇట్స్ నాట్. సో అది విని రియాక్ట్ అవుతానా, నేను రియాక్ట్ అవ్వను. అది విని నేను రెస్పాండ్ అవుతాను, అవ్వను. ఇఫ్ ఐ ఫీల్ అప్సెట్ అబౌట్ సంథింగ్ లైక్ దట్, మేబీ ఇంటర్నలీ ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్, నేను నా ఓన్గా ప్రాసెస్ చేస్తానేమో, కానీ ఐ డోంట్ థింక్ దట్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్ ఫర్ మీ. Because I know the effort I'm putting in. I know what I am doing. I know the time away from my family I'm spending. So, I know what I have gone through to be here, in terms of the effort, in terms of the hard work, my dedication, my discipline. So, na criteria, na merit paina nenu vachanu ikkada varaku. Being a Kona Venkat sister, inda cheppinattu might open a door for me. But if I don't prove myself, no one's will offer a chair, sir. Simple. Leave alone giving you a chair. I have stayed in this room for a while, so that only means that I have done well for myself. So I'm pretty sure I did 100 films in the last 12 years as a costume designer, more than 100. So I know across all languages cheskunna dan nenu. So I know what I probably can put in, and I only believe that I'm only learning every day. And ee ever learning mentality untu, if I'm putting in the right amount of hard work and dedication, I'm sure that I'll get my results. Okay. I might not get it immediately, but I'll get it. But you're on the way. I'm on the way. I'll only hope and wish and pray that, universe is working You'll reach in my the favor. destination. Ante. దాని మించి అన్ని చిన్న పడుచుకోండి సార్. ఇంగ్లీష్ లో మంచి సేయింగ్ ఉంది, I do not know where I'm going, but I'm on the way. Ante same. I've always felt that. So since I was 17 years old, I felt that. So I don't think that's not a new. అంటే సినిమా అన్నది మొదటి నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉందా? సినిమా అని కాదు సార్. అంటే when I was 17, I know it was all about finishing college అని, or to know that I'll probably want to get a job, like a good paying job. I didn't know what that was at that age. కానీ I've always worked part-time jobs. US లో ఉన్నదాన్ని. I was working part-time jobs. I was doing this, studying, had a great set of friends. నా లైఫ్ చూసుకుంటూ, అంటే I always was a hard working person from day one. అంటే I know that is only way you get what you want in life. And my father always taught me that. So, and to be very independent. So, I travel a lot by myself. I've in almost 16 years I was away from home. Ante US lo periganu, akkada unnanu. So ivanni నాకు I know since I was 17 years old, I've always had a job. I was always working. All of these characteristics of mine made me who I am today. That much I know. And అప్పట్లో మేబీ వర్కింగ్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ, మార్కెటింగ్ అని అనుకునే గోల్తో పనిచేసేదాన్ని అప్పట్లో. I got my degrees from FIDM and UT Dallas. సో వచ్చిన తర్వాత పెద్ద బ్రాండ్స్కి పనిచేశాను. అక్కడ మైకిల్ కోర్స్తో చేశాను. I interned at Louis Vuitton, J. Lindbergh, పెద్ద బ్రాండ్స్తో అంతా మార్కెటింగ్ సైడ్లో చేశాను నేను. బట్ దెన్ 2012లో I wanted to be with my parents అని ఒక థాట్ వచ్చేసిన తర్వాత
ఫ్యాషన్ రిలేటెడ్ జాబ్స్ హైదరాబాద్ దేవర్ నాట్ ఎనీథింగ్, అన్ని బాంబేలో ఉన్నాయి మళ్ళీ. అండ్ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ వెళ్ళి వేరే ఊర్లో ఉండడం ఇష్టపడక అప్పుడు వెంకట్ అనే సజెస్టెడ్ సినిమాదని. అప్పుడు సినిమా నాలెడ్జ్ లేదు. ఐ నాట్ రియలీ అ ఫ్యాన్ ఆఫ్ ఫిల్మ్స్, అంటే నాట్ అ ఫ్యాన్ అంటే ఐ నాట్ అంత అన్ని ప్రతిదీ చూసే టైప్ కాదు నేను. ఏదో మణిరత్నం గారి ఫిల్మ్ సినిమాలో ఏదైనా సినిమాలు హిట్ అవుతే అన్నయ్య ఏమైనా అట్లా వస్తే అలా చూసేదాన్ని. సో వాస్ ప్రిటీ న్యూ టు ద హోల్ సినిమా ఇండస్ట్రీ. దెన్ బాద్షా సెట్ అప్పుడు దాన్ని తీసుకెళ్లి పరిచయం చేసి శ్రీను వైట్ల గారితో, అక్కడ అశ్విన్ అని కాస్ట్యూమ్ డిజైనర్ హూ వాజ్ వర్కింగ్ ఫర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ కాజల్. సో ఐ స్టార్టెడ్ అసిస్టింగ్ హిమ్. ఒక 4 months into assistance where every day was a learning experience again. సెట్లో రాత్రి వరకు ఉండడాలు, ఆ కాస్ట్యూమ్లు కుట్టించడానికి ఫిల్మ్ నగర్లో మా ఆలం టైలర్ దగ్గర కూర్చోడాలు, all of these things I did as an assistant sitting outside a caravan, like making sure all the artists are ready. 4 or 5 months. Luckily ఏంటంటే నా turnaround period was very less. In those 4-5 months, somebody saw me that I can prove myself as a solo costume designer. Somebody suggested my name to Trivikram garu. Akkada they recommended my name to Samantha. So that's how na opportunity to work in Athaniti Daredi as a solo stylist came. Okay. And same went with Nitin. వాళ్ళు అప్పుడు గుండెజారి గల్లంతైంది. So around 4 months or 5 months barely into me assisting, I got a chance to do my solo film. And from that moment on, ఆ ఇయర్ నేను ఒక 13 films చేశాను నా ఓన్ గా. And all of those films were all with the big guys. పూరి జగన్నాథ్ గారితో హార్ట్ అటాక్, గోవిందరాందర్ వాడేలే with కృష్ణవంశీ గారు, అల్లుడు సీను with వివి నాయక్ గారు, రబస హరీష్ శంకర్, బాబీ, గోపిచంద్ మల్లేని, all of the big directors I got a chance to work with. And that's it, sir. అక్కడి నుంచి it's never been, I never looked back. And that was the field I thought this is what it has to be. And ఈ ఫీల్డ్ లో కాస్ట్యూమ్స్ లో ఉంటూ my interaction with the top of the top, technicians and actors, our love for cinema grew inside me, I think. ఈ స్క్రిప్ట్స్ మాకు కాస్ట్యూమ్ కి మేము క్యారెక్టరైజేషన్ కొని ఇస్తారు చదవడానికి. అలా స్క్రిప్ట్స్ చదువుతూ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ వాంటింగ్ టు టెల్ అ స్టోరీ త్రూ స్క్రిప్ట్ స్టార్టెడ్ ఫర్ మీ. అండ్ దెన్ ఐ సెల్ఫ్ లెర్న్డ్ హౌ టు యూస్ సెల్టెక్స్ అండ్ write a script in that, ఆ ఫార్మాటింగ్. I signed up for a New York Film Academy లో రాత్రిపూట క్లాసెస్ I took. న్యూయార్క్ లో ఆన్లైన్ క్లాసెస్ చేసుకున్నాను. I learned a little bit more of a film language in terms if I had to do short division కానీ ఇవన్నీ all on my own. And then once I had a script in place, I bounced off those ideas with people like Nani or Nitin, Gautam, Sandeep, and all of these people were my friends. So atla I slowly built my confidence, and that's when I knew, okay, I want to do this. Our confidence వచ్చిన తర్వాతనే I got into, then I thought, okay, if I'm sure I want to do this, then okay, let me have a couple of scripts ready. So I started experimenting with some ideas. అలా ఒక 5-6 script రెడీ చేతిలో పెట్టుకొని then I narrated to Sidhu, and then the film started. 23 లో పూజ జరిగింది, but we started the film 1 year later because ఇంకా టిల్లు and జాక్ అవ్వాల్సింది అప్పటికి. So 24 of August సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాము, and we wrapped up last month. Okay. So around 85 days we shot. మీరు యుఎస్ ఎందుకు వెళ్ళారు అసలు? I was పేరెంట్స్ ఇక్కడ ఉంది, bachelors చదవడానికి. బ్యాచిలర్స్. Yeah. And UT Austin, UT Dallas, I did 2 bachelors. Oh. Yeah. వెరీ గుడ్. అయితే నేను ఈ ఇంతకు ముందు సిద్ధు చేసిన జాక్, ఇట్ ఇస్ ఏ మిస్ఫైర్ కంప్లీట్ గా. ఆ సినిమా చూసిన తర్వాత మీరు స్క్రిప్ట్ లో చేంజెస్ కానీ, లేకపోతే సిద్ధు క్యారెక్టరైజేషన్ లో మార్పులు కానీ, ఎందుకంటే మొన్న ఎక్కడో సిద్ధు మాట్లాడినప్పుడు మీరు కంప్లీట్ గా డిజిటల్ లుక్ డిఫరెంట్ సిద్ధుని చూస్తారు ఇందులో అని చెప్పి ఎక్కడో చెప్పాడు తను. అవును. అదే, did it impact you in any way? No, sir. So the script I had written first had a very soft characterization of Varun, the character that he's playing. But then after Tillu's success, because this was written and అప్పుడు ఇంకా సిద్ధు hadn't come on board. ఈ స్క్రిప్ట్ నేను ఫస్ట్ రాసుకున్నప్పుడు ఒక చిన్న సాఫ్ట్వేర్ స్పేస్ లో రాసుకున్నా. But then Tillu 2 went on to become like 146 crores, and దాని craze took it to another level. And that thought process started where me and him thought, ఇలాంటి ఒక టిల్లు లాంటి ఒక అంత పెద్ద ఒక క్యారెక్టర్ విని they're unable to take that టిల్లు tag out of సిద్ధు. సో ఒక చిన్న సాఫ్ట్వేర్ క్యారెక్టర్ మైట్ నాట్ బట్ సిద్ధువే తీసుకోవడానికి రెడీగా లేడు. జాక్ లో స్టిల్ హి ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ మోడల్. టిల్లు సిద్ధే కనిపిస్తాడు మనకి. దాని దట్స్ హిస్ స్టైల్ ఆఫ్ అ కాన్వర్సేషన్, సార్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ యాజ్ అ ఫ్రెండ్ విత్ హిమ్, తను మాడే పద్ధతి అది. సో దాన్ని జనాలు దే కాంట్ డిసోసియేట్ ఇట్ విత్. ఆఫ్ కోర్స్.
So that was a little bit more of an extra effort that he had to put in maybe, but that was all from his inputs. వచ్చినవన్నీ ఇప్పుడు మనం characterization we got it into a little bit more a bolder space. We thought like the Varun that we need to showcase has to be much more interesting. అంటే వాడిని ఒక అన్అపాలజెటిక్ క్యారెక్టర్ లోకి తీసుకురావాలి, ద సేమ్ స్టోరీ లైన్, బట్ వీ వాంటెడ్ టు బ్రింగ్ అప్ మోర్ డీపర్ క్యారెక్టరైజేషన్స్ ఆన్ టు ఆల్ ఆఫ్ దెమ్, బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ it might not make the impact for a person like Sidhu, because he has ఒక ఆడియన్స్ అనేవాళ్ళు ఆ టిల్లు ది స్పేస్ లోని పెట్టుకొని ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేయాలంటే ఒక అనదర్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ హ్యాస్ టు కమ్ అవుట్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ హౌ ద వర్క్ ఫర్ వరుణ్ అనేది మేము చేసింది. అండ్ టుడే ఐ నో దట్ ఈస్ ద క్యారెక్టర్ దట్ ఇప్పుడు ట్రైలర్ లో కానీ వాట్ ఎవర్ యూ సా, హీఈస్ దట్ ఇన్ ద ఫిల్మ్. he ఒక మనిషి when they go through their heartbreak కానీ ఒక టఫ్ టైం కానీ how they ఒక మోల్డ్ చేసుకొని how they become this 2.0 version of themselves, and it's the journey of this person, and ఈ ప్రాసెస్ లో వాడు కలిసిన his two women. So it's a very character space లోంచి వచ్చే కథ ఇది. So that is how the characterization of Varun came about. అంటే సిద్ధుకి ఇప్పుడు ఇంటర్వ్యూలోని ఎంత పెద్ద జర్నలిస్ట్ అయినా నీరజ్ గారు విన్నవో లేకపోతే వినిపించినవో లేకపోతే ఎక్కడో చదివినవో లేదా సొంతంగా వచ్చే ఆలోచనలో స్ఫురించిన ఆలోచనలో అడుగుతారు ఇంటర్వ్యూ. సిద్ధు గురించి ఒక పాపులర్ కామెంట్ ఉంది, అదేంటంటే సిద్ధు కథలోని రచనలోని డైలాగుల్లోని వేళ్ళు పెడతాడు, ముక్కు పెడతాడు, కాళ్ళు పెడతాడు, చేతులు పెడతాడు, ఇలాంటివేవో ఉన్నాయి తన మీద. అంటే తన చుట్టూరు ఒక క్వార్టరీని పెట్టుకుంటాడు, డైలాగులు రాయించుకోవడం, పంచ్ డైలాగులు రాయించుకోవడం, ఇలాంటివేవో చేస్తాడని. మీకు కూడా అదే సేమ్ ట్రీట్మెంట్? నాట్ ట్రూ, డెఫినెట్లీ నాట్ ట్రూ. ఐ మీన్ వితౌట్ అ డౌట్ ఐ కెన్ సే దట్, బికాజ్ అది కాదు అంటే మీ విషయంలో చేయలేదు, నా విషయంలో మీరు ఓవరాల్ గా నాకు మిగతా తెలియదు. ఇన్ మై ఫీల్, ఇన్ మై ఫిల్మ్, ఫర్ మీ దట్ నెవర్ హ్యాపెండ్, because it was something that I wanted in terms of if he's a writer by nature, in involvement, in terms of if my hero is a writer himself, and ఆ క్యారెక్టరైజేషన్ తను తీసుకొని ఇఫ్ దానికన్నా ఏం కావాలనిపించే స్పేస్ నాకు అనిపించింది. ఇఫ్ మై హీరో నా డైలాగ్ చదువుతూ వాడు తన స్పేస్ లో చదవగలుగుతున్నాడు, ఇంకా హీస్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్ అన్నప్పుడు ఇఫ్ ఐ డోంట్ యూజ్ ఇట్, అది నా ప్రాబ్లం. అది సో లాస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే నేను యాజ్ అ డెబ్యూ వస్తున్నాను సార్, తను ఎక్స్పీరియన్స్డ్ ఒక రైటర్ హీరో, అండ్ హీస్ జస్ట్ డెలివర్డ్ 146 crore ఫిల్మ్. జాక్ మైట్ నాట్ హావ్ వర్క్డ్ అవుట్, బట్ ఐ నో ద టాలెంట్ దట్ మ్యాన్ హ్యాస్, బికాస్ ఈ 1 year ఆఫ్ ఈ గ్యాప్ లో ద పర్సన్ ఐ గాట్ టు నో ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఫెలో. సో నేను ఆ పర్స్పెక్టివ్ ని నాకు కావాల్సినట్టు వాడుకోకపోతే అది నా లాస్. ఎక్కడి వరకు వాడాలి? అబ్సల్యూట్లీ. అది నేను ఎంతవరకు దాన్ని మా సినిమా ఏది చేసినా నేను కానీ సిద్ధు కానీ ఇస్ టుమారో ఫర్ ద ఫిల్మ్. Exactly. So there is nothing beyond that. Yes. And it was a very collaborative effort. ఇప్పుడు ఆ వరుణ్ అనే వాడిని తీసుకెళ్ళి he was like, what if we read it like this, ఇలా చెప్తే what do you think it will work out? So it was always like that. And కూర్చొని ఆ డైలాగ్ చదువుతూ సార్ ఇప్పుడు మనం ఒక డైలాగ్ చెప్పండి, సిద్ధు 10 dialogue చెప్తాడు సార్. అంటే హీస్ లైక్ దట్ ఫాస్ట్ హీ ఇస్. సో అది బాగుంది, ఉండు దాన్ని పెట్టి దాన్ని ఇంకేమైనా డెవలప్ చేసి మేము ఇట్ బికేమ్ లైక్ దట్. చాటర్ బాక్స్ లా చెప్పేస్తాడు, చాట్ జీపీటీ చెప్పేస్తాడు. అసలు ఆ టాలెంట్ వేరు సార్. అది మనము ఇప్పుడు ఒక ఇన్వాల్వ్ అవుతున్నాడా, అవుతున్నా అది మనం పర్సనల్ గా తీసుకుంటే అది ప్రాబ్లం. అది ఫర్ మీ వాజ్ నెవర్ అ ప్రాబ్లం, బికాస్ వీ ట్రావెల్ టు US టుగెదర్ టు సిట్ అండ్ సో మాకు టైం దొరికింది మధ్యలో. వీ హ్యాడ్ వేరే పని ఉంటే అక్కడ వెళ్ళి వి జస్ట్ సాట్ ఒక 10 days తీసుకున్నాము. వీ వెంట్ త్రూ ద ఎంటైర్ స్క్రిప్ట్, ఇంకేమేమి చేయొచ్చు దానికి ఆలోచించుకున్నాము. వీఆర్ ఆల్వేస్ హ్యాంగింగ్ అవుట్ టుగెదర్. తను ఇంటికి వస్తుంటాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను, అండ్ ఇట్స్ ఆల్వేస్ ఇట్స్ గాన్ ఇన్ అ వెరీ కొలాబరేటివ్ ఎఫర్ట్. సో ఐ నో అబ్సల్యూట్లీ సార్, మీరు ఈగోలకు తీసుకొని ఇవి తీసుకుంటే సినిమా దెబ్బతింటుంది, నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఫైనల్ ప్రొడక్ట్ పాడు. ఈ 1 year ట్రావెల్, ఇఫ్ యూ కెన్ పుట్ ఎవ్రీథింగ్ అసైడ్, జస్ట్ థింక్ అబౌట్ ద ఫిల్మ్, దట్ విల్ స్పీక్ టుమారో, నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఇందాకలో 1-2 సార్లు టిల్లు స్క్వేర్ మీరు చెప్పారు, రిఫర్ చేశారు. అవును. బట్ మీ ఇమీడియట్ ప్రీవియస్ ఫిల్మ్ ఇస్ జాక్. కరెక్ట్. జాక్ తర్వాత మీ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవబోతుంది. అవును. జాక్ మీరు చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ యాజ్ ఎ డైరెక్టర్, ఈ ప్యాషన్ మీద ఒక సినిమా ఎందుకు ఆడింది, ఒక సినిమా ఎందుకు ఆడలా,
అని ఎవరి పర్సెప్షన్ వాళ్ళు ఉంటది, ఉంటది, sir. కంప్లీట్లీ No, no, true. I mean, I జాక్ మీద మీ కామెంట్, మీ అనాలిసిస్ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు ఐ మీన్ నాకు అర్థమైంది ఏంటంటే దట్ వాజ్ నాట్ దట్స్ నాట్ ద సిద్ధు ఐ వాంటెడ్ టు సీ. ఇట్ ఫెల్ట్ వెరీ ఇన్కంప్లీట్ ఫర్ మీ. ఐ విష్ ఇట్ వాజ్. ఆడియన్స్ కూడా అంతేనా? అంతే కాదు, ఐ ఫెల్ట్ నాకు అనిపించింది యాజ్ అన్ ఆడియన్స్ దిస్ ఫెలో అంటే ఇట్ డిడ్ ఆయన టాలెంట్ ని సరిగ్గా యూస్ చేసుకోలేదేమో అనిపించింది నాకు అక్కడ. ఐ ఫెల్ట్ చాలా జెనరిక్ గా అనిపించింది. అంటే తను హీ కుడ్ హావ్ బిన్ సంథింగ్ ఎల్స్ ఏమో ఆ రోల్, ఆ స్టోరీ లైన్ కి. బికాస్ ఐ నో ద స్టోరీ ఆఫ్ దట్, నో దట్ ఇట్ కుడ్ హావ్ బిన్ సంథింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చి ఉండొచ్చేమో అనిపించింది నాకు. బట్ బికాస్ భాస్కర్ సార్ ఆబ్వియస్లీ చెప్పక్కర్లేదు, ఆయన ఎన్నో ప్రూవ్ చేసుకుని వచ్చిన డైరెక్టర్. సో ఎక్కడో సంథింగ్ ప్రాబ్లీ డిడ్ంట్ వర్క్అవుట్ ఓవర్ దేర్ బికాస్ దర్ ఇస్ అ వెరీ టాలెంటెడ్ హీరో, దర్ ఇస్ అ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. బట్ అంటే కంటెంట్, సినిమా కంటెంట్ చూస్తే చాలా సీరియస్ కంటెంట్. కరెక్ట్, దాంట్లో సిద్ధు మామూలు సిద్ధు వచ్చేసాడు. కరెక్ట్. ఆడియన్స్ ఎక్కడో అది మిస్ మ్యాచ్ ఉండండి దాంట్లోది. బట్ ఐ ఫీల్ ఆ రోల్ కి ఈ సంబడి బోత్ ఎక్కడో ఏదో మిస్ మ్యాచ్ వచ్చింది దానికి. ఐ ఫెల్ట్ హిస్ టాలెంట్ వాజ్ నాట్ యూస్డ్ ప్రాపర్లీ మేబీ. అలాంటిది ఏమి మీ దానిలో జరగలేదు. No. Nope. మిస్ మ్యాచ్. Nope. అంటే మీరు ఇందాక చెప్పిన దాని నుంచి పాయింట్ తీసుకుంటా. మీరు ట్రైలర్ చూసారా? చూసాను. ఓకే, మీకు అదే ఉంటుంది సినిమాలో. ప్రిటీ మచ్ వాట్ యూ సా ఇన్ ద ట్రైలర్ ఇస్ ఆర్ ఫిల్మ్. Yes. సో దేర్ ఇస్ నో మిస్ మ్యాచ్ ఓవర్ దేర్. అది మీకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ మీడియా వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా ఎప్రిషియేట్ చేశారు. నేను ఐ వాజ్ మిడిల్ ఆఫ్ ది మీడియా మీట్ కదా. అంటే మీరు చాలా పాజిటివ్గా చెప్పారు ఇందాక. సిద్ధు ఈజ్ ఎ రైటర్ హీరో, మంచి మాటకారి, మంచి సమయస్ఫూర్తి చాలా ఉన్నాయి. అవన్నీ బాగా పుష్కలంగా Yeah. నిండుగా మెండుగా అని రాస్తుంటాం. అలా నిండుగా మెండుగా అన్ని చాలా, ఉన్నాయి yeah. సిద్ధులో. Yeah. సో మీరు ఆయన తాలూకా కాంట్రిబ్యూషన్ మీరు వాడుకున్నప్పుడు మీ లైన్ ఆఫ్ అప్రోచ్ ఏదైనా మిస్ అవడానికి అవకాశం కానీ, లేకపోతే మీ లైన్ ఆఫ్ థింకింగ్ డామినేట్ అవడానికి కానీ? సార్, మన లైన్ ఆఫ్ థింకింగ్ అనేది ఇట్ హ్యాస్ టు బి ఎవర్ చేంజింగ్ ఇఫ్ ఐ వాంట్ టు డెలివర్ అ గుడ్ ప్రోడక్ట్. రేపు నేను లెట్స్ సే మై సెకండ్ స్క్రిప్ట్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ నెక్స్ట్, దానికి వచ్చే హీరో ఇప్పుడు నేను ఇది A+B=this అని రాసుకున్నాను ప్రస్తుతానికి. ఒక వేరే హీరో వచ్చాడు, ఆ హీరో కూడా నేను ఇదే చేసా, అందరికి ఒకటే సైజ్ ఫిట్ అవ్వదు సార్. సో యూ హ్యావ్ టు టైలర్ ఇట్ అకార్డింగ్ టు దట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇంప్రూవైజేషన్ ఉండాలి. యూ హ్యావ్ టు లీవ్ దట్ రూమ్. నాకు లెసన్ నెంబర్ 1 వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఇన్ మై లాస్ట్ 1 year, రిజిడ్ గా ఉండడం ఇస్ నాట్ అ గుడ్ థింగ్. నేను నాకు ఇదే కావాలి అని కూర్చోవడం, అది చాలా మంది చాలా పాజిటివ్ గా చూసుకుంటారు. షీఈస్ వెరీ స్టబర్న్ అండ్ స్టాండింగ్ ఆన్ వాట్ షీ వాంట్స్. ఇట్స్ నాట్ దట్. You have to be able to understand what to let go, what you should hold on to. నీకు అప్పుడే you know that you are understanding and taking, అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాలి నువ్వు ఫస్ట్. అండ్ ఏ స్క్రిప్ట్ అయినా కూడా దట్ విల్ ట్రావెల్ అలాంగ్ విత్ యూ. నువ్వు ఇదే స్క్రిప్ట్ నేను పెన్ కి ఈ ఫుల్ స్టాప్ కామతో పాటు నేను ఇలానే చేస్తాను అని కూడా చేయొచ్చేమో. బట్ నాకు అర్థమైంది ఏంటంటే వెన్ దిస్ మెనీ క్రియేటివ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్, I'm not just talking about Sidhu, I'm talking about ఒక రాశి, ఒక శ్రీనిధి, ఒక తమన్, ఒక నవీన్. There are so many people కదా, అందరూ are coming with a creative baggage. So when they're giving you an input, ఆ ఇన్పుట్ నీకు విన్నప్పుడు అది కరెక్ట్ అనిపించింది అనుకో, you should be able to say, you know what, I didn't think like this, మీరు చెప్పింది కరెక్ట్, let's see how you can inculcate, ఇది చేయాలి. Because అది రేపు tomorrow might be something nicer. So that is my mindset. I think in my field, even as a costume designer, that was my approach ఎప్పుడైనా కూడా. ఇప్పుడు నేను ఇదే అవుట్ఫిట్ నీకు వేస్తాను అని ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు. నువ్వు ఇప్పుడు నా హీరో వచ్చి నాకు ఐ డోంట్ థింక్ ఈ స్టైల్ ఆఫ్ ప్యాంట్స్ డోంట్ వర్క్ ఆన్ మీ అనుకో, అవునా, లైక్ లెట్స్ ట్రై సంథింగ్ ఎల్స్. అండ్ ఇఫ్ మై డైరెక్ట్ అట్లా అని మేనేజింగ్, నా డైరెక్టర్ కావాల్సిన ఒక లుక్ ఇస్తూ నా హీరోకి కావాల్సిన ఒక లుక్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం నా పని ఉండేది ఎప్పుడు. సో ఐ థింక్ దట్ మైండ్ సెట్ ఆఫ్ మైండ్ హ్యాస్ హెల్ప్ మీ టుడే టు నావిగేట్ ఈ మొత్తాన్ని. నాకు ఐ చోజ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద నేమ్స్ టు వర్క్ ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అబౌట్ దట్. నాకు ఒక తమన్ లాంటి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ రావడం, నవీన్ నూలి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్, ఐ హ్యావ్ జ్ఞానశేఖర్ గారు హూస్ హ్యాండిల్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ as my DOP. ఎంతకన్నా పెద్దవాళ్ళు ఇంకా ఇండస్ట్రీలో లేరు. ఉన్న వాళ్ళలో ఐ నో ఐ హావ్ గాట్ నవీన్ నూలి బెస్ట్, తమన్ ఇప్పుడు టాప్, జ్ఞానశేఖర్ గారు అవినాష్ కొల్లా ఇన్ ఆర్ట్ డిపార్ట్మెంట్. వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడంలో మీరు ఫస్ట్ ఫిల్మ్ గా ఐ థింక్ ఐ సక్సీడెడ్ ఏమో. హ్యాండిల్ చేయకపోవడం, ఎప్పుడైనా ఎవరైనా హ్యాండిల్ అంటే అనిపిస్తుంది we don't handle people first of all, we work along with them, you know. No, my word, handling not people,
హ్యాండిలింగ్ ది వర్క్ వర్క్ కరెక్ట్ వర్క్ అయితే but not my personalities people నేను can. అది అది How ఒప్పుకుంటా, can అది a, ఒప్పుకుంటా. how can a You new can't. director can handle or no director No, can and handle we for that shouldn't matter. also, sir. We Yes. shouldn't handle people. Yes, That is not, absolutely. అది తప్పు. I feel హ్యాండిలింగ్ వర్క్ వర్క్, I think ఎందుకంటే వాళ్ళు చెప్పగానే జ్ఞానశేఖర్ గారు చెప్పిందే కరెక్ట్ మీరు ఏమో, రేపు చూసి సిద్ధు సినిమా చెప్పిందే చూసి కరెక్ట్ ఏమో, ఆహా. తమ్మను ఇలా అన్నాడు అది కదా, నా నవీన్ nature. ఈ సీన్ తీసిమన్నాడు కదా, కరెక్ట్ ఏమో అతను. వాళ్ళు ఇప్పుడు ఇదే డైలాగ్ నేను ఇప్పుడు జ్ఞాన గారు చెప్పారు, డూ యూ థింక్ ఇట్స్ రైట్ సార్, ఇది పెడితే ఇలా ఓకేనేనా, ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇక్కడ ఇది పెడదాము, ఈ డియాలో ఆరెంజ్ టోన్ అంటున్నారు, ఇది ఇలా పెడితే వార్మ్ గా ఉంటుందా, నేను 100 క్వశ్చన్ అడుగుతాను వాపస్. నవీన్ ఇప్పుడు సీన్ తీసేద్దాం, ఇది అవసరం అంటే మరి ఇక్కడ లాగ్ అనిపిస్తుంది, నవీన్ ఇక్కడ తీసి దీని సెకండ్ హాఫ్ లో పెట్టచ్చా, ఇక్కడ దిస్ ఇస్ మై కమ్యూనికేషన్ స్టైల్. ఇఫ్ తమన్ ఇస్ సేయింగ్ నాకు ఇక్కడ ఒక థీమ్ కావాలి తమన్, లేదు ఇక లిరిక్ పడితే బాగుంటుంది అనిపిస్తే హీ టెల్స్ మీ ఇక లిరిక్ పడితే నీకు సీన్ మూమెంట్ నీకు ఇమోషన్ బ్రేక్ అవుతుందంటే ఐ వాజ్ లైక్ ఓకే అవునా, సో ఇప్పుడు దీని బదులు ఏం చేయొచ్చు, వాట్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ కెన్ బి యూస్. సో ఐ ఆల్వేస్ I know if I don't take their suggestions and then at the same time voice my doubts, we don't get what we want. So Yes, exactly. my communication always been that. మీరు అనుకున్నది ఒకటి, ఫైనల్ గా వచ్చేది ఇంకోటి అవుతుంది అప్పుడు. 100 మనకి మనం ఎవడి మాట వినకుండా మనకి ఇదే కావాలి అన్నప్పుడు అసలు అది వేరే వెళ్ళిపోతుంది, అది కాదు కదా. దానికి మనకు కావాల్సినట్టు యూ టు ప్రొసీడ్ అహెడ్, మోల్డింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హెడ్. నాకు ఐ నో టుమారో మీరు చూసే ప్రతిదీ is something that has come from my heart for sure, working in collaboration with all my technicians and artists. That much I can tell you. అంటే ఇప్పుడు డైరెక్టర్స్ వచ్చే సినిమాలు బాగా జనాన్ని బాగా ఆకట్టుకునే సినిమాలుగా సక్సెస్ అవుతున్న సినిమాల్లో ఈ మధ్య లిటిల్ హార్ట్స్ బాగా ఆడింది, ఇంకేదో బాగా ఆడే సినిమాలు బాగా ఆడుతున్నాయి. బట్ వాట్ ఈస్ రూలింగ్ ది వరల్డ్ ఆఫ్ ఆడియన్స్ నవిడేస్? ఈ థ్రిల్లర్స్, ఫ్యాంటసీస్, జనాలు బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. Correct. The louder films, basically. Louder films like KGF, Yeah. Something like Triple R. Yeah. మీరు ఈ సినిమాని ఇలాంటి కంటెంట్ ని అటెంప్ట్ చేయడానికి ఫస్ట్ పిక్చర్ గా మిమ్మల్ని ఏది బాగా అంత ఎక్సైట్ చేసేసిందంటే ఇదే కథ మీదకి రావడానికి? I think మనము the peaks of cinema is always emotion of a person. నువ్వు ఏదైనా మీరు తీసుకున్న ఈ పెద్ద పెద్ద సినిమాలు తీసుకున్నా ఇప్పుడు KGF తీసుకుంటే there's a mother sentiment. It'll boil down to an emotion. It's just a scale in which నువ్వు చూపించేది. అది మనం ఒక చిన్న రూమ్ లో ఒక సన్ మదర్ మధ్యలో ఒక ఎమోషన్ సీన్ బాగా చేయొచ్చు. ఇదే నేను ఒక పెద్ద ప్యాలెస్ సెటప్ వేసి ఒక 100 కార్లు గీర్లు మొత్తం హ్యాపీ చేయొచ్చు. కాకపోతే ఇట్స్ యూ టు నేల్ ద ఎమోషన్ ఫస్ట్. సో ఐ నో దట్ ఈ స్పేస్ నుంచి ఇఫ్ ఐ వర్ టు బిల్డ్ అ వరల్డ్ వేరే ఒక ముగ్గురు మనుషులు, వాళ్ళలో ఒక చిన్న కాంప్లెక్స్ నేచర్, ఆ స్టోరీ లైన్, వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషన్స్, ముగ్గురు మధ్యలో జరిగే అది నేను ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు షో టుమారో, దిస్ విల్ మార్క్ అ జర్నీ ఫర్ మీ. సో దీని తర్వాత నుంచి ఐ నో ఐ కెన్ టేక్ ఇట్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్. ఈ సినిమాతో మీ మార్క్ మీరు ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు? చేద్దాం అనుకుంటున్నాను. అంటే అందరికన్నా ఏవే చెయ్యాలి, చేస్తారనే నమ్మకం చాలా మందిలో ఉంది. చేసేస్తారేమో అని చాలా మంది భయపడుతున్నారు కూడా, అదొక యాంగిల్ అనుకోండి. బట్ ఇక్కడ మీరు తీసుకున్న ఈ కథ, మీరు చేస్తున్న ఫ్యాంటసీస్, మనం ఇందాకలు అనుకున్న అన్ని లౌడర్ ఫిల్మ్స్ జరుగుతున్న టైంలో మీరు ఎన్నాళ్ళు పనిచేశారండి ఈ సినిమాకి? 85 days. 85 days. అంతకు ముందు కథ రెడీ 5 years. అంటే స్టార్టెడ్ రైటింగ్ ఈ పర్టికులర్ స్టోరీ 22 నుంచి స్టార్ట్ చేశారు. సో ఒక 1 year రాసుంటాం. 22 అంటే 23లో ఐ నరేటెడ్ టు సిద్ధు. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ 1 year. ఐ వర్క్డ్ ఆన్ స్క్రిప్ట్ ఫర్ 1 year. 23 ఐ నరేటెడ్ టు హిమ్. 24 వి స్టార్టెడ్ షూటింగ్. ఓకే. తను చేంజెస్ చెప్పలేదండి, స్ట్రైట్ అవే మీరు చెప్పుకుని ఒప్పేసుకున్నారు? అమ్మ బర్త్డే, ఆ రోజు 60th బర్త్డే. సో 3 o'clock 4 o'clock ఐ వెంట్ టు హిస్ హౌస్, నరేటెడ్. నైట్ 10కి వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి సినిమా చేస్తున్నాం అని చెప్పాడు. సో దట్ వాజ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ కాల్స్ ఐ హ్యాడ్ గాటెన్ ఆ రోజు. and కూడా it takes lot of time in judging and all that. So few hours లో I know that. And తను మొన్నప్పుడు వేరే ఇంటర్వ్యూ నాకు చెప్తున్నాడు, నీర్జా కథ చెప్పడం స్టార్ట్ చేసిన 1/2 hour కి నాకు ఐ న్యూ నేను ఈ సినిమా చేస్తానని. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్. కథ అయిపోయిన తర్వాత జస్ట్ టుక్ సమ్ మోర్ టైమ్, నైట్ కి చెప్పాను. సో దీస్ ఆర్ ఆల్ కొంచెం వ్యాలిడేటింగ్ పాయింట్స్. సిద్ధు ఒక్కడే కాదు, ఇన్ఫాక్ట్ ఆల్ ఆఫ్ మై టెక్నీషియన్స్, ఆల్ ఆఫ్ ద ఇప్పుడు హీరోయిన్లు ఇద్దరు, ఎవరు దే డెంట్ టేక్ బియాండ్ ఫ్యూ అవర్స్ టు సే వీఆర్ డూయింగ్ ఇట్ అని. సో ఐ థింక్ ఎక్కడో అదంతా ఒక చిన్న పాజిటివ్ వాలిడేషన్ నాకు. కరెక్ట్. ఎందుకంటే ఒక హీరో ఇమీడియట్ గా చెప్పడం అంటే ఈ రోజుల్లో, ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ అని, వాళ్ళ ఫాలోయింగ్ అని, వాళ్ళ మార్క్ అని చాలా నలిగిపోయి ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు వాళ్ళల్లో వాళ్ళే. ఒక కథను అంత ఈజీగా ఒప్పుకోవడం అంటే నాట్ ఈజీ.
విశ్వప్రసాద్ గారు నిర్మాతగా ఆయన చాలా సుడిగుండాలు దాటి చాలా నష్టపోయి అయినప్పటికీ కూడా గుండె నిబ్బరంతో మొనగాడిలాగా నిలబడి Absolutely. భయపడి పారిపోకుండా అబ్సల్యూట్లీ. నేను సినిమాలు తీస్తాను, ఫాస్టెస్ట్ స్టాండర్డ్ కంప్లీట్ చేస్తాను అని చాలా గట్టిగా చెప్పాలంటే గొప్ప పొగరుగా నిలబడ్డారు ఆయన అంతే అంతే సినిమా లేదు సార్, ఇండస్ట్రీలో. తను చాలా చాలా ఆ విషయంలో తనని మెచ్చుకోవాలా. యూనో హిట్స్ వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్, మీరు అనుకున్నది యూ స్టే అండ్ యూ డూ వాట్ ఇట్ అంటారు కదా, తను అవును. హీ స్టుడ్ బై Yes. అక్కడ. He stood by himself. అంతే అంతే, ఇంకెవరో కాదు తనకి. అదే He stood by అబ్సల్యూట్లీ బై himself. హిమ్సెల్ఫ్. దట్ Yes. ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ అక్కడ. ఇంపార్టెంట్. Yeah. సో ఆయన మొత్తానికి ఎలాగైతేనే ఎట్టకేలకు మొన్న మిరాయి సినిమాతో హీ బ్రోక్ ది ఐస్ ఫైనలీ. ఫైనలీ. ఎట్టకేలకు అంటాం కదా, ఎట్టకేలకు మొత్తానికి కొట్టారు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ ఫిల్మ్ ఇది. ఎస్. సో ఆయన పెట్టుకుని ఉంటారు ఎక్స్పెక్టేషన్స్ దీని మీద. అండ్ జనాలు ట్రేడు అందరికీ కూడా మిరాయి తర్వాత వస్తుంది సినిమా. అవును సార్. మీరా 85 రోజులు 2021 నుంచి కథ Mm. కదా. అంతే. ఒక్క మాటలో మీరు చెప్పాల్సి వస్తే ధైర్యంగా ఈ సినిమా నా సినిమా పెద్ద హిట్ అండి. ఇట్ ఈస్ పెద్ద హిట్ సార్. ఇట్ ఈస్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఓకే. Yeah, there's no doubt. I don't know how big of a hit, but I know it's a good film, and I'm absolutely confident about that. We made a good film. ఓకే. It's up to God and it's up to the people tomorrow how big they make it. But I know we'll all go home tomorrow knowing that we made a good film. So అదైతే నేను చాలా కాన్ఫిడెంట్ చెప్పగలుగుతాను. ఓకే. అంటే విశ్వప్రసాద్ గారికి ద్వితీయ విఘ్నం లేకుండా మీరు ఇంకో హిట్. విద్య ఒకటే కాదు సార్, నెక్స్ట్ కూడా ఆయన కొడుతున్నారు రాజాసాబ్. దాని రాజాసాబ్ తర్వాత ఇంకా- మోగ్లీ వస్తోంది, దట్ ఈస్ ఆల్సో గుడ్ ఫిల్మ్. గార్వేడి లక్ష్మి వస్తుంది, దట్స్ ఆల్సో గుడ్ ఫిల్మ్. ఐ నో ఆల్ ద కంటెంట్ ఆఫ్ ద నెక్స్ట్ ఫ్యూ ఫిల్మ్స్ తన వచ్చేవి. సో పీపుల్స్ మీడియా ఇస్ అ వెరీ గుడ్ లైన్ అప్ నెక్స్ట్ ఫ్యూ ఫిల్మ్స్ తో. ఎస్. ఎందుకంటే ఆయన సినిమాలు సక్సెస్ అవుతే మీలాంటి న్యూ టాలెంట్ కి చాలా గొప్ప ఓపెనింగ్స్ వస్తాయి. నేను ఐ నో ఐ వర్క్ విత్ సో మెనీ ప్రొడ్యూసర్స్ నో సార్. నేను చెప్పిన 100 పైన సినిమాలు చేశాను నేను కాస్ట్యూమ్స్ తో. ద క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్ గుడ్ ప్రొడ్యూసర్స్ హూ, నేను ఎంతో మంది నాకు చాలా నచ్చిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఐ సీ వన్ ఆఫ్ దట్ ఇన్ విత్ పీపుల్స్ మీడియా. ఇప్పుడు కృతి కానీ విశ్వ గారు కానీ ఐ నో దే డోంట్ బ్యాక్ అవే. ఇప్పుడు ఏమైనా అవసరం పడితే సినిమా కోసం ఏమైనా చేసేవాళ్ళు వీళ్ళిద్దరు. అవును. అది ఖర్చుతో ఖర్చుతో లెక్క పెట్టరు దాన్ని. దే హ్యావ్ క్వాలిటీతో లెక్క పెట్టాలి. క్వాలిటీ. యూనో ఇలాంటి వాళ్ళకి సక్సెస్ అనేది రావాలి ఎక్కువ. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ అండ్ ప్రేయింగ్ దట్ ఐ కాంట్రిబ్యూటెడ్ ఇన్ సమ్ వే ఫర్ దెమ్ టుమారో. యూనో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఫర్ దెమ్. ఎస్. Yeah. ఆయనకి హిట్ వస్తే సినిమా ఇండస్ట్రీకి హిట్ వచ్చినట్టు. ఇట్స్ అ వెరీ పర్సనల్ విన్ సార్. వెనకతల నిలబడ్డ క్యూలో నిలబడ్డ వాళ్ళందరికీ తిరుపతి. we'll all feel it's a very personal win for us. That's what it is. I know all of us in that office building tomorrow we'll all be very happy. It's like home win అది మాకు. అంటే పైన ఆయన చాలా షార్ప్ అండ్ వెరీ ఇమీడియట్ డెసిషన్. అంత ఆయన లింగరింగ్ ఉండదు. స్టాగ్నేషన్. That's the reason he's a success. I mean, tana style, there's a certain style for him, that corporate mindset of him, and he knows that decisions are very hard. So I think that helped him in, it's a new way of getting a clarity in his thoughts tanaki. అవును. Yeah, sir is very very fast with this decision making. అవును. అందుకనే మీ సినిమా హిట్ అయ్యి ఆయన మళ్ళీ క్లౌడ్ 9 మొన్న, ఇప్పుడు క్లౌడ్ 18 అవుతుంది ఇది. I hope so, sir. I really hope so. అయితే ఇంక చాలా కొత్త కుర్రాళ్ళు స్క్రిప్ట్లు పట్టుకు తిరుగుతున్న వాళ్ళకి ఇట్స్ గ్రేట్ ప్లాట్ఫామ్ అవుతుంది Definitely. ఆయన రావడం వల్ల. They're always very welcoming with new talent that Yes. I'm seeing kada. అవును, కృతి ప్రసాద్ వచ్చిన తర్వాత కూడా Yeah. లాట్ ఆఫ్ డైనమిక్స్ have changed. యాడ్ అయినాయి. Kriti is such a young girl, but she Young is girl. always on the set మాతో Yes. ఉంటుంది. She works very hard. వెరీ హార్డ్ వర్క్. తను మాకు మొన్న కూడా ఇప్పుడు నైట్ షూట్ లాస్ట్ ఫ్యూ డేస్ సాంగ్ షూట్ చేసినప్పుడు కూడా తను పొద్దున్న 5 AM 6 AM అని తను అలానే ఉండింది. ఐ డోంట్ సీ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అలా అంటే అంతవరకు ఉండరు. ఓకే, కొంతసేపు వచ్చారా వెళ్ళిపోయారా అంటారు కానీ షీ స్టేస్. ప్రొడక్షన్ వాళ్ళకి Yeah. బాధ్యతలు చెప్పి. అండ్ మనకి ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు అప్రూవల్స్ కావాలి, ఇవన్నీ దగ్గర ఉండి చేయించేస్తుంది వెంటనే. సో షీఈ్ వెరీ హ్యాండ్స్ ఆన్ విత్ ఆల్ ఆఫ్ దట్. వెరీ నైస్, వెరీ Yeah. నైస్. ఇప్పుడు మీరు 5 స్క్రిప్ట్లు, 5 కథలు, 5 సినిమాలు, ఇప్పుడు ఇది హిట్ అయిన తర్వాత మీ లోపల మైండ్ లో ఉండే చిన్న చిన్న థాట్లు కూడా ఇంక సినిమాలు అయిపోతాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్లు హీరోలు, పెద్ద హీరోలు ఎవరైనా ఉన్నారా మీ మైండ్ లో? ఆల్రెడీ హీరో వచ్చేసారు సార్. ఐ విల్ డూ ది అనౌన్స్మెంట్ ఇన్ ఫ్యూ డేస్. సినిమా రిలీజ్ చెప్పరాదా? రేపు సినిమా రిలీజ్ కదా. ఓకే. విల్ డూ ఇట్. పెద్ద హీరోవా? ఇట్ ఈస్ అ బిగ్ హీరో. ఈజ్ అ బిగ్ హీరో. సో
ఫ్యాంటాస్టిక్. అంటే మీరు ప్రతి డైరెక్టర్కి నండి సినిమా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఒక డ్రీమ్ హీరో ఉంటాడు. ఈ హీరోతో నేను చెయ్యాలి. ఓకే. ముందు కొన్ని అడుగులు పడ్డానికి గడుపుకోవడానికి, లేకపోతే గట్టెక్కడానికి, గడవడానికి ఇలాంటివి కారణాల వల్ల కొన్ని సినిమా ఐ డోంట్ థింక్ నేను ఎప్పుడు అలా అసలు అప్రోచ్ అవ్వలేదు. నేను ఐ నో ఐ వాంట్ టెల్ స్టోరీస్ అండ్ ఐ నో నో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్ జనరల్ గా. Ah. బట్ వాళ్ళకి మనసులో ఎప్పటికైనా correct. అని ఒకళ్ళు ఉంటారు. ఉంటారు. మీకెవరు? నాని అండ్ సూర్య సార్, 2 people నాకు ఎప్పుడు. ఐ ఆల్వేస్ సెడ్ ఇట్, నాట్ జస్ట్ నౌ, ఎనీ టైమ్. నాకు ఈవెన్ ఫ్రమ్ day 1 ఇట్స్ ఆల్వేస్ బిన్ నాని అండ్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నాని అండ్ సూర్య గారు. So I worked with both of them obviously multiple times for costumes. But నాకు నచ్చే హీరోలు ఒక కథని చాలా బాగా క్యారీ చేసి దేర్ ఆర్ వెరీ డైరెక్టర్స్ హీరో. ఆ లిస్ట్లో ఉండేవాళ్ళు లైక్ నాని, దుల్కర్, సూర్య గారు, వీళ్ళందరూ. బట్ ఐ నో దట్ ఐల్ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ ఫీల్ ఐ అచీవ్ సంథింగ్ మేబీ ద డే ఐ డూ అ ఫిల్మ్ విత్ నాని. అదే ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో నాని పట్ల అట్రాక్షన్ చాలా మందికి ఉంది. ఎందుకంటే వేర్ ది డైరెక్టర్ కెన్ ఫైండ్ హిమ్సెల్ఫ్. Absolutely. No, because he's my best friend and I know how he is as a person. It's a wonderful experience for any director, any technician to work with Nani. Because it's nothing but cinema akkada. And it always takes the forefront. It's never about Tanu as a hero. It's always about Tanu as a story and what is going forward. And that is one of the most beautiful things to be part of. Some costumes might not be a very big thing, but it is for every costume designer to be part of a film with Nani, that it's a department kuda I enjoy thoroughly. I can only imagine how it will feel for a director to give form to that man and say an action cut to him. So I think that is something I look forward to. ఓకే. బెస్ట్ హీరోకి మీరు బెస్ట్ కాస్ట్యూమ్స్ ఇచ్చిన బెస్ట్ హీరో ఎవరు? నానికి చేసిన మై శ్యామ్ సింగారాయ్ జర్సీ, దే ఆర్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఓకే. యాజ్ కాస్ట్యూమ్స్ చేసిన ఫిల్మ్స్ లో. వెరీ నైస్. ఓకే. అంటే ఇప్పుడు రాబోయే సినిమాలు జానర్స్ ఫ్యాంటసీలు, థ్రిల్లర్స్ ఉన్నాయండి, లేకపోతే మామూలు సోషల్ ఫిల్మ్స్? లిటిల్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. నేను there's one I've written a very action oriented space లో ఒకటి ఉంది. There's one very bold very bold love story, very raw space లో ఒకటి ఉంది. There's one with a very fantasy social element తో ఒకటి ఉంది. ఓ గ్రేట్. అయితే మీరు అన్ని కవర్ చేశారు. I think Huh? in my style. అదే ఈ 5 ఏళ్ళు పాండవులు ఒక్క హీరే అజ్ఞాతవాసం, మీరు 5 ఏళ్ళు అజ్ఞాతవాసం చేశారు. వెల్ అంటే నా పని ఆగకుండా చేసుకున్నాను. సో మేబీ వాళ్ళకి పాండవుల కన్నా ఒక చిన్న బెటర్ గానే చేసుకున్నాను. ఫ్యాంటాస్టిక్. అంటే ఇప్పటి వరకు నేను విన్న దానిలో పాండవులు మాసానికి ఇంత మంచి ఫినిషింగ్ ఇచ్చిన వాళ్ళు నాకు కనిపించలేదు. బట్ దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్. రియల్లీ గ్రేట్. అండ్ ఐ విష్ యూ ఎ గ్రేట్ జర్నీ అండి నీరజ్ గారు ఈ సినిమా ఇండస్ట్రీలో. అంటే మీకు డైరెక్టర్గా ఈ డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంది. ఎందుకంటే బికాస్ మీరంతా యుఎస్ గట్టా చూసి వచ్చిన వాళ్ళు, అంత హాలీవుడ్ ఫిల్మ్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, ఇండియా వచ్చి ఇదంతా ఎవరండి మీకు? మణిరత్నం గారి సినిమాలు చూసి పెరిగిందానండి నేను. సో మణిరత్నం గారు ఇస్ ఆల్వేస్, కానీ ఇన్ మై జనరేషన్ అండ్ మై సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, గౌతమ్ చంద్రనూరి ఈజ్ వన్ ఆఫ్ మై, ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ అంటే క్లోజ్ గా చూసిన సినిమాలు కదా తనవి. ఐ రియలీ లైక్ హిస్ వర్కింగ్ స్టైల్. సో సంబడి ఐ లుక్ అప్ టు. అది కాకుండా త్రివిక్రమ్ గారు, ఐ ఫీల్ త్రివిక్రమ్ గారికి ఒక చిన్న పల్స్ ఆఫ్ కమర్షియల్ తెలుగు సినిమా, అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ అ వెరీ నైస్ థింగ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. సో ఐ థింక్ దీస్ క్యారెక్టర్స్. త్రివిక్రమ్ గారితో పనిచేశారా? అత్తారింటి దారి ఇచ్చేసారు. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాసు, మీ నిర్మాత గారిదే ఇమీడియట్ గా రాజాసాబ్ ఉంది, పెద్ద మహేష్ బాబు, మరి వీళ్ళెవరు మీ లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకోలేకపోయారా? వాళ్ళు నన్ను సంపాదించుకున్న కన్నా ఉల్టా వయసు వస్తా. అది రావడానికి ఒక చిన్న స్థాయి కావాలి. అది ఐఎమ్ షూర్ ఐ విల్ అచీవ్ ఇట్ వన్ డే. యూ విల్ అచీవ్ ఇట్. వాట్ ఎ కాన్ఫిడెన్స్, వాట్ ఎ కాన్ఫిడెన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు మళ్ళీ విజయ నిర్మల్ గారి లాగా మంచి రికార్డు క్రియేట్ చేసి గిన్నీస్ బుక్ లోకి మీరు కూడా మంచి ప్లేస్ సంపాదించుకోవాలి, మంచి హిట్లు రావాలి, మీ నిర్మాతలకి అందరూ
కోన నీరజ్తోనే సినిమా చేయాలని, అందరూ మీ వెనకాతలు పరిగెట్టే రోజు మీకు రావాలని మా హిట్ టీవీ తరఫున, మా అభిమాన ప్రేక్షకుల తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నీరజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ కైండ్ వర్డ్స్. ఈలోగా రేపటికి ఈ టైంకి నేను రివ్యూ చెప్తుంటాను. అంతే చెప్తుండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఈ కోన నీరజ్ గారి ప్రయాణం సినిమా కెరీర్లో. అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ చాలా అవసరం డైరెక్టర్కి, లేకపోతే డైరెక్టర్లు ఎవరు. కాబట్టి ఒక మహిళ అయిన తర్వాత ఇలాంటి సినిమాని, ఇలాంటి కథని హ్యాండిల్ చేసి, అండ్ షీ హాజ్ ఎ లాంగ్ వే, డిజైన్డ్ లాంగ్ వే దగ్గరలోనే ఉంది. కాబట్టి ఆవిడ మంచి సక్సెస్ సాధించాలని మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.